పోతన భాగవతము సప్తమ స్కంధము. అప్పుడు ఆ రాక్షస రాజు సుందరమైన సురేంద్రుని రాజమందిరం ఆక్రమించడానికి దేవేంద్రుడి రాజమందిరం దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించిన ఆ మహాభవన వైభవం చూసి హిరణ్యకశిపుడు దిగ్భ్రాంతి చెందాడు. ఆ భవనం పగడాల మెట్లతో ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ ఎక్కడ చూసినా మరకతాలు, మాణిక్యాలు, స్తంభాలను చూస్తే వైఢూర్యాలతో, రతనాలతో మెరిసిపోతున్నాయి. పద్మరాగాలు చెక్కిన సింహాసనాలు, వెన్నెలల వంటి తెల్లని స్ఫటికాల గోడలు, బంగారపు తలుపులు, అత్యున్నతమైన ద్వారాలు, అందాల కిటికీలు ఆశ్చర్యపరుస్తుంది. మనోహరమైన ముత్యాల హారాల దండలతో, తెల్లని పట్టు చాందినీలతో శోభాయమానంగా ఉన్న పందిరి మంచాలు మనస్సును పరవశింపజేస్తుంది. ఆ భవనం చుట్టూ అందమైన పెద్ద ఉద్యానవనం. అక్కడ అతడు విహరించే రకరకాలైన విమానాలున్నాయి. అక్కడి చెట్లు నిత్యం సుగంధకు సుమాలతో, మధురమైన ఫలాలతో భారంగా వంగి ఉన్నాయి. ఆ పక్కనే సుందరమైన సరస్సులు, అందులో నవ్వుతున్న బంగారు కమలాలు, సౌగంధిక పుష్పాలు. ఆ చెంతనే రమణీయమైన భవంతులు, అవి రత్నాలతో మనస్సును రంజింపజేస్తాయి. ఆ ప్రదేశంలో పిల్లగాలులు చల్లగా మెల్లమెల్లగా వీస్తూ సువాసనలు విరజిమ్ము. అక్కడే చిలుకల పలుకులు, కోకిలల పాటలు కుమారంగా తీయగా అటువంటి ముల్లోకాల ఐశ్వర్యంతో విరాజిల్లే దేవేంద్ర భవనంలోనికి హిరణ్యకశిపుడు ప్రవేశించాడు. రాక్షసరాజు దేవేంద్ర సింహాసనంపై కూర్చుని త్రిలోకనాథుడయ్యాడు. ఈతని దర్పం చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప తక్కిన దేవతలంతా భయభ్రాంతులైన యక్షులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన వారంతా చేతులు మోడ్చి, శిరస్సులు వంచి, అమర విరోధి అయిన హిరణ్యకశిపునకు కానుకలిచ్చి, అనేక విధాలుగా అడుగులకు మడుగులు కరుణించమని శరణు వేడసాగారు. ఈ రాక్షసరాజు ఈ రోజు ఏ దిక్పాలకుల మీద మండిపడతాడో, ఏ దేవుణ్ణి బంధిస్తాడో, ఏ ప్రదేశంపై దాడి చేస్తాడో, ఎవరి ప్రాణాలు తీస్తాడో, ఎప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తాడో అని ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు ఒక్కొక్కరు భయంతో ఒళ్ళు గగుర్పొడవగా హిరణ్యకశిపుడు కొలువున్న వేదికపైపే మెల్లగా నిక్కి నిక్కి చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రదేశమంతా రాక్షస భటులు తిరుగుతూ, ఓ సురలారా, కోలాహలం గట్టిబెట్టి సరిగా సేవ చెయ్యండి. తాపసులారా, దానవేశ్వరుణ్ణి దీవించండి. నాగేంద్రులారా, తలలు వంచి తిరగండి. దిక్పాలకులారా, వినయంగా నమస్కరించి వెళ్ళండి. గంధర్వులారా, గానం చెయ్యండి. సాధ్యులారా, సందడి చెయ్యకండి. అప్సరసలారా, మా ఆనందానికి ఆడండి. సిద్ధులారా, శిరస్సులు వంచి మొక్కండి. స్వచ్ఛమైన పచ్చ కర్పూరపు పరిమళాల తీయని మధువును త్రాగి సౌఖ్యంగా మా ప్రభువు నిద్రిస్తున్నాడు. అమరులారా, అల్లరి చెయ్యకండి అని రకరకాలుగా హెచ్చరికలు చేయసాగారు. ధర్మరాజా, స్వర్గలోకంలోని శృంగారవనంలో పువ్వుల పొదరిళ్లలో హిరణ్యకశిపుడు తన భార్య అయిన లీలావతీదేవితో విహరిస్తున్నాడు. మధువును సేవించడం వల్ల మదించిపోయి చలించే ఎర్రని కళ్లతో కేళీ వినోదాలలో లీనమై ఉన్నాడు. ఆ సమయంలో నేను, ఆ తుంబురుడు కూడా మా వీణలపై సంగీతంలోని సరసమైన సంగతులు పలికిస్తూ ఆ రాక్షసరాజును ఆనందపరుస్తూ ఉండేవాళ్ళు. భూలోకంలో యాజ్ఞికులు యాగాలు చేస్తూ ఉంటే ఆ దానవేంద్రుడు తానే వచ్చి యాగాలలో దేవతలకు రావలసిన హవిర్భాగాలను స్వయంగా బలాత్కారంగా తీసుకువెళ్లేవాడు. అంతేగాని దేవతలను అటువైపు కన్నెత్తి చూడనిచ్చేవాడు కాడు. వాటిని వాళ్లకు దక్కనిచ్చేవాడు కాదు. సమస్త దిక్పాలకుల గుణ విశేషాలతో విరాజిల్లుతూ ఆ రాక్షసరాజు పరిపాలిస్తుంటే మూడు లోకాలు కూడా పాడి పంటలతో, రత్నరాసులతో, సకల ఐశ్వర్యాలతో నిండి ఉండేవి. సకల ద్వీపాలతో భూమండలమంతా దున్నకుండా పంటలు పండి కామధేనువు కల్పవృక్షము వలె అర్థులు కోరిన విధంగా ఆకాశం వర్షించేది. సప్త సముద్రాలు, నదాలు రత్నరాశులను ఇస్తూ ఉండే. వృక్షాలు ఒక్క కాలంలోనే అన్ని విధాల ఋతుధర్మాలు కలిగి రకరకాల పూలు పళ్ళు ప్రసాదించేవి. కొండ లోయలు నదీ జలాలతో నిండి కన్నుల పండువగా కనిపించేవి. ఈ విధంగా హిరణ్యకశిపుడు దిక్కులన్నీ జయించి దిక్పాలకులందరినీ తనకు వశం చేసుకున్నాడు. లోకం మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యథేచ్ఛగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ దానితో తృప్తి పడకుండా శాస్త్ర మర్యాదలను కూడా అతిక్రమించాడు. విధాత ఇచ్చిన వరబలం వల్ల పెళ్ళుబిగిన దుర్వార గర్వంతో విర్రవీగాడు. మహేశ్వర్యవంతుడై ఈ విధంగా చాలా కాలం రాజ్యం చేయసాగాడు. ఆ సమయంలో దేవతలు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు, మహర్షులు మొదలైన వారందరూ ముక్తిదాయి అయిన శేషసాయిని మనసులో తలుచుకుంటూ, దేవా, మేము విముక్తి పొందేది ఎప్పుడు? మాకు ఆ రాక్షసుని పీడ తొలగేది ఎప్పుడు? మేము బాగుపడేది అన్నాడు. మమ్మల్ని రక్షించేవాడు ఎవరూ లేరా? మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని చింతించేవాడు. ఈ విధంగా వారందరూ దానవేంద్రుని భయంకరమైన రాజదండానికి భయపడి అభయమిచ్చి రక్షించేవారు లేక
ఒకనాడు రహస్యంగా సమావేశం జరిపి తమ దాస్య విముక్తికై ఆలోచించసాగారు. జగత్తుకు ప్రభువైన ఆ జనార్దనుడు ఎక్కడ ఉన్నాడు? ఆత్మస్వరూపుడైన ఆ అచ్యుతుడు ఎక్కడికి వెళ్ళాడు? శాంతులు, మునీశ్వరులు, మహర్షులు ఏ దివ్య పదానికి వెళ్ళి తిరిగిరారో ఆ పరమపదంలో ఉండే పరంధామునికి, దిక్కులు అన్నింటికీ దిక్కు అయిన ఆ దివ్యమూర్తికి, చివరికి విశ్వమంతటినీ తనలో విలీనం చేసుకునే ఆ విష్ణుమూర్తికి మేము రెండు చేతులు ఎత్తి మమ్మల్ని రక్షించవలసిందిగా మొక్కు అని వారందరూ ఆహార నిద్రలు మానుకొని ఏకాగ్ర చిత్తంతో, నిశ్చల బుద్ధి వైభవంతో భగవంతుడు మహాత్ముడు, నిర్మల జ్ఞానానంద స్వరూపుడు, సర్వేంద్రియాలకు అధిపతి అయిన అచ్యుతునికి నమస్కారాలు చేసి, ఇంతలో మేఘగర్జన వంటి గంభీర స్వరంతో దిశలు మారుమ్రోగుతుండగా కంటికి కనిపించకుండా పరమేశ్వరుడైన శ్రీహరి సాధు స్వభావులైన దేవతలకు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు. దేవతాశ్రేష్ఠులారా, భయపడకండి. నేను మీకు అభయం ఇస్తున్నాను. మీకు క్షేమం కలుగుతుంది. నేను వస్తాను. నా దర్శన భాగ్యం చేత జీవకోటికి శాశ్వతమైన జయం ప్రాప్తిస్తుంది, లాభం చేకూరుతుంది. దుష్టుడైన హిరణ్యకశిపుడు చేస్తున్న అశాస్త్రీయమైన దుష్కృత్యాలు నాకు తెలుసు. వాడికి కాలం మూడుతుంది. నేనే సంహరిస్తాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి. సాధు పురుషులను బాధించేవాడు, దేవతలను వేధించేవాడు, విప్రులపై క్రోధించేవాడు, వేదాలను నిందించేవాడు, గోవులను ఖండించేవాడు, ధర్మపథం తప్పి నాపై శత్రుత్వం పూనినవాడు ఎక్కువ కాలం నిలవడు, పతనమైపోతాడు. ఆ రాక్షసుడు తన కన్న కొడుకైన ప్రహ్లాదుణ్ణి బుద్ధిమంతుడని, శమదమాది సద్గుణ సంపన్నుడని, అజాతశత్రువు అని, ప్రేమాభిమానాలు ఏ కోశానా లేకుండా ఎప్పుడు హింసిస్తాడో అప్పుడే వీణ్ణి నేను వధించి వేస్తాను. ఈ దానవుడు బ్రహ్మవర ప్రభావం వల్లనే కన్నుగానకుండా ఇంతవాడై దేవతలను భక్తులను బాధిస్తున్నాడు. నాకు సర్వమూ తెలుసు. కానీ నేను వాణ్ణి సంహరించడానికి ఇది సమయం కాదు కనుక చాలా వరకు సహిస్తున్నా. ఇక మీద వాణ్ణి సంహరిస్తా. మీకు శుభం కలుగుతుంది. సందేహించక వెళ్ళిరండి అని ఈ విధంగా రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు. దేవతలు ఆ స్వామికి నమస్కరించి తిరుగుముఖం పట్టారు. ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే. ఈ దుర్మార్గుడికి కాలం సమీపించింది, వాడు నాశనమవ్వటం తథ్యం అని అనుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్లారు. హిరణ్యకశిపునికి విచిత్రమైన చరిత్ర గల నలుగురు కుమారులు పుట్టారు. రేపు మనం అత్యద్భుతమైనటువంటి ప్రహ్లాద చరిత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ధన్యుడు. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.